ఐఎన్డిఐఏ కూటమికి సంబంధించినటువంటి భేటీకి అతిపెద్ద మిత్రపక్షం 29 సంవత్సరాలుగా యూపీఏ అన్నప్పుడు యూపీఏ, ఐఎన్డిఐ అన్నప్పుడు ఐఎన్డిఐ, ఇట్లాగా 2 కూటమిలలో భాగస్వామిగా ఉన్నటువంటి ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే ఈ దఫా ఐఎన్డిఐ కూటమిలో కూడా హాజరు కాబోనని చెప్పింది. ఐఎన్డిఐ కూటమిలో తాను లేనని తేల్చి చెప్పింది. ఇది స్పష్టం ఇంతవరకు. ఎందుకంటే రాజ్యసభ స్థానాలు ఇచ్చింది, శాసనసభ స్థానాలు ఇచ్చింది, అనేకం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి కోపం ఏంటంటే 49 ఏళ్లలో కూడా అనేక మందితో, అది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏతోనూ మిత్రపక్షంగా ఉంది, మాతో కూడా ఉంది. కానీ ఏనాడు మంత్రి పదవులు మాత్రమే ఎవరు ఎమ్మెల్యేలు ఇస్తారు, ఎంపీలు ఇస్తారు. ఇప్పుడు చూడండి, టీవీకే విజయ్ వచ్చేటప్పటికి మంత్రి పదవులు ఇచ్చాడు, రాజ్యసభ అతను కూడా ఇచ్చాడు. ఎమ్మెల్యేలు మొన్న ఇస్తానంటే మేము వద్దన్నాం, మీరు ఇచ్చిందేమో 28, అతను 50 ఇస్తానంటే వద్దను. అదే అతనితో కనుక 50 చేసుంటే ఇంకో 10కి వచ్చి ఉండేది, అప్పుడు ఇంకా బలంగా నిలబడగడు ఉండేవాళ్ళం అనేటటువంటిది వాళ్ళ ఆలోచన, కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన. ఇప్పుడు వచ్చింది 28 ఇస్తే 5 గెలుచుకున్నారు, మీకు 50 ఇస్తే కనుక ఏమవుతుంది, చంకనాగిపోయేవాళ్ళం మేము అనేటటువంటిది డిఎంకే ఆలోచన. ఓవరాల్గా చూసుకుంటే ఐఎన్డిఐఏ కూటమికి తృణమూల్ మాత్రం వస్తోంది. ఎందుకంటే ఓడిన దెబ్బ, ఈవెన్ ఓడినటువంటి డిఎంకే రానంటోంది. తృణమూల్కి తోడు అవసరం, డిఎంకే తోడు కాంగ్రెస్కి అవసరం. అది ఇక్కడ అసలు పాయింట్.